ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. నెక్కొండ మండలం, నర్సంపేట నియోజకవర్గం, వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని కాంగ్రెస్ బాకీ కార్డును బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దొఖా పార్టీ అని తెలంగాణ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది 22 నెలలు అవుతున్న ఆనాడు చెప్పినటువంటి గ్యారంటీ కార్డు చూపించి ఫోటోలు దిగి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖం చూపెట్టే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటువంటి ధైర్యం లేని కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతూ అనేక మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతుంది. గ్రామాల్లో, పల్లెల్లో, తండాల్లో ముఖం చూపలేని కాంగ్రెస్ పార్టీ వాళ్లు స్థానిక సంస్థల ఎన్నికలలో నిలబడే ధైర్యం లేదు. ప్రతి గ్రామాల్లో నిలదీసే పరిస్థితి ఉంది. కేసీఆర్ అన్ని పథకాలు ఇచ్చాడు. ప్రజలు అడగకున్న క్యూలైన్లో నిలబడకుండా ఇంటికి పంపించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. కాంగ్రెస్ పార్టీ నయా మోసాలకు పాల్పడుతూ 6 గ్యారంటీలు, 420 హామీల పేరుమీద గ్యారంటీ కార్డుతో కాంగ్రెస్ నాయకులు ముఖం చూపెట్టుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అప్పుడు అభయ హస్త ముసుగులో ఆనాడు వారు ఇచ్చినటువంటి గ్యారంటీ ఏదైతే ఉందో ఆ గ్యారంటీ కార్డులో పొందుపరిచినటువంటి హామీలు, దాని యొక్క చెల్లింపులు, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి బాకీలను ప్రజలకు వివరించాలి. ఆ బాకీతో కూడినటువంటి వివరాలను కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది. ప్లాట్ఫారం వచ్చినప్పుడు పోల్ చిట్టి ఎలా అయితే ఇస్తారో ప్రతి ఓటరు, ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్న బకాయి కార్డు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది. మేము మోసపోయిన కాబట్టి ప్రతీకారం తీసుకుంటాం, మేము మోసపోయినం కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమాధానం చెప్తామని మహిళలు, యువత, రైతులు కర్రు కాల్చివాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రైతాంగానికి యూరియా వాలేని దిక్కులేని ఆలోచన లేనటువంటి ప్రభుత్వం. యూరియా సకాలంలో అందగా పంటలు పాడైనాయి. అధిక వర్షాల వలన పంటలు నల్లబడిపోయినాయి. శాతం దిగుబడి తగ్గిపోయింది. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ మీద పంటల నష్టం తీవ్రమైన ప్రభావం చూపుతున్నన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సమయం వస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓరి పొలమేరలోని ఆపి నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. బాకీ కార్డు ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి ఇంటింటికి చేరాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, పాక్స్ చైర్మన్లు, మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ, పార్టీ సీనియర్ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల యూత్ నాయకులు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పుతాం, మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇలా మహిళలు, పురుషులు, ముఖ్యంగా యువత, విద్యార్థులు, ముఖ్యంగా రైతులు బాధపడతా ఉన్నారు. రైతాంగానికి కనీసం యూరియా కూడా ఇవ్వలేని దిక్కులేనటువంటి, నీతిమాలినటువంటి, మరి అనాలోచితమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మోసం చేసిళ్ళు, పంటలు పోయినాయి, యూరియా సకాలంలో అందక, అదనుకు అందక ఇలా పంటలన్నీ కూడా ఎర్రబాడిపోయినాయి. అధిక వర్షాల వల్ల పూర్తిగా నల్లబారిపోయినాయి. ఇలా పంటలన్నీ కూడా తీసేసే పరిస్థితి వచ్చింది. దిగుబడి పూర్తిగా 50-60% దిగుబడి పడిపోయి పూర్తిగా గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ మీద ఇలా పంటల నష్టం తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రకమైన అన్నింటికీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి ఇలా ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సమయం వస్తే ప్రజలు చిత్తుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, కాంగ్రెస్ జెండా పట్టుకొని ఊళ్ళలో తిరిగే అభ్యర్థులను ఊరి పొలిమేరల్నే ఆపి నిలదీసేటువంటి పరిస్థితి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. కాబట్టి బాకీ కార్డు కూడా బీఆర్ఎస్లో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంటింటికి ప్రతి వ్యక్తి కూడా పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులపైన ఉన్నది. ఈ కార్డులో సవివరాలు పూర్తిగా ప్రజలకు అర్థమయ్యేటువంటి పద్ధతిలో, అర్థమయ్యేటువంటి భాషలో మరి బాకీ కార్డు ముద్రించినది. కాబట్టి అది స్పష్టంగా మరి పోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా నేను సోషల్ మీడియాలో మరి బీఆర్ఎస్